టమాటా రసం ఇలా చేశారనుకోండి, అన్నంతో తినడం కాదు గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. వేరే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. నా స్టైల్లో టమాటా రసాన్ని చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మీడియం సైజ్ టమాటాల్ని ఒక 7-8 తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసేసి ఈ టమాటా ప్యూరిని కూడా అందులోకి వేసేసి 2-3 గ్లాసుల వాటర్ ని కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడగా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పైకి తేలుతున్న నురగను కలుపుకుంటూ చారుని ఈ విధంగా కొంచెం కిందకి దిగినంత వరకు మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే మనకు తెలిసిపోతుంది మరిగినట్లు. పక్కకు దించేసి ఒక చిన్న కడాయిలోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం వాము, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని పోపు పెట్టేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో వేసిన పొడులు మీ దగ్గర లేకపోతే అన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదండి, ఈ ఒక్క రసం ఉంటే చాలు, ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. ఇంత రుచికరమైన టమాటా రసం మీరు ఎప్పుడు తినుంటారు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన శ్రీని సత్య వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.